హీరో రామ్ చరణ్ తేజ్ మొన్న కడప అమీన్పూర్ దర్గాకు వెళ్లారు. హీరో రామ్ చరణ్ తేజ్ అయ్యప్ప మాలలో ఉండి దర్గాను దర్శించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామ్ చరణ్ పై అయ్యప్ప మాలధారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాల తీసేసి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రామ్ చరణ్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొన్న కడప దర్గాకు వెళ్లారు. కడప దర్గాకు వెళ్లి అక్కడ దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు హీరో రామ్ చరణ్ తేజ్. మొన్న కడప అమీన్పూర్ దర్గాకు వెళ్లారు హీరో రామ్ చరణ్. అయ్యప్ప మాలలో ఉండి దర్గాను దర్శించడంపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమవుతోంది అయ్యప్ప మాలధారుల నుంచి. రామ్ చరణ్ పై అయ్యప్ప మాలధారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాల తీసేసి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రామ్ చరణ్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన మొన్న కడప అమీన్పూర్ దర్గాకు వెళ్లారు. దర్గాకు వెళ్ళినంత నేపథ్యంలోని ఆయన ఇప్పుడు ఆ వివాదంలో చిక్కుకున్న పరిస్థితి. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. రైట్, అది కడప అమీన్పూర్ దర్గాకు వెళ్ళి దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అయ్యప్ప మాలధారుల నుంచి ఇక్కడ ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయ్యప్ప మాలలో ఉండి దర్గాను దర్శించడంపై అభ్యంతరం కూడా వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి అయ్యప్ప మాలధారులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. శరణం స్వామి. గత కొన్ని రోజుల క్రితము పవిత్రమైన అయ్యప్ప మాల ధరించినటువంటి సినీ హీరో రామ్ చరణ్ తేజ గారు నిన్న కడపలోని అమీన్పుర దర్గాలో పవిత్రమైన అయ్యప్ప మాలలో సందర్శించడాన్ని యావత్ హిందూ సమాజము యావత్తు అయ్యప్ప భక్తులం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. స్వామి రామ్ చరణ్ గారు, మీరు ఎవరి కోసమన్నా ఎక్కడికన్నా ఏ దర్గాలకన్నా వెళ్ళండి, మేము దానికి వ్యతిరేకం కాదు. దయచేసి పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఈ రకమైన హిందువుల మనోభావాలు దెబ్బతీయటం ఇది క్షమించడానికి నేరము. ఈ యొక్క రామ్ చరణ్ తేజ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. స్వామి, మీరు వెంటనే మీ యొక్క మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పైంది క్షమించమని కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా అన్ని ఇష్టం వచ్చినట్టు దర్గాలను సమాధులను సందర్శించి మా యొక్క 18 మెట్లు 18 పడి ఎత్తి దాన్ని అపవిత్రం చేయవద్దని చెప్పి తెలియజేస్తూ వెంటనే మీ యొక్క మాలను తొలగించి ఈ యొక్క అయ్యప్ప భక్తులకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి, లేకపోతే మాత్రము పెద్ద ఎత్తున తీవ్రంగా ఉద్యమిస్తామని తెలియజేస్తూ డిమాండ్ చేస్తోంది. మరి ముఖ్యంగా హీరో రామ్ చరణ్ తేజ్ తన అయ్యప్ప మాలను తొలగించి అయ్యప్ప మాలధారులకు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత దీన్ని ముందుకు నడవాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఒకవేళ కనుక ఆయన కాకూడదు అలాగే ఉంటాను మాలధారులను కంటిన్యూ అవుతానంటే కనుక దీన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకువెళ్తాం అంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరుగుతోంది. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. కడప దర్గాకు చేరుకుని దర్శించుకున్నారు హీరో రామ్ చరణ్ తేజ్. అయితే ఆయన అయ్యప్ప మాలలో ఉండి దర్గాను దర్శించడంపై ఇప్పుడు అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు గురుస్వామి బాలకృష్ణ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పాదయాత్ర చేస్తున్నారు. బహుశా ప్రెసిడెంట్ మహారాష్ట్రలోను మధ్యప్రదేశ్లో ఉన్నట్టున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ గారు, ఇక్కడ హీరో రామ్ చరణ్ తేజ్ ఆయన అయ్యప్ప మాలలో ఉండి దర్గాను దర్శించడం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అయ్యప్ప మాలధారులు. ఇది ఎంతవరకు సమంజసం అనే క్వశ్చన్ రైస్ అవుతోంది. అసలు ఇంతకీ అలా వెళ్ళొచ్చా? స్వామి శరణం అండి. నేను కూడా విజువల్స్ చూశాను. అయ్యప్ప మాల అంటే చాలా పరమ పవిత్రమైన మాలాధారణ. అంటే ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతం ఉంటేనే అయ్యప్ప మాలాధారణ చేయొచ్చు. అయితే ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి ఏదైనా పని చేసినప్పుడు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా దాన్ని అనుసరిస్తారు, కొందరు యువకుత వారిని అనుసరిస్తారు అనేది ఆలోచించకుండా, ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే అందరికి కూడా చాలా ఇష్టపడతాం అందరం కూడా. అవును, వారు చిరంజీవి గారు అయ్యప్ప మాలధారణ చేస్తే మేమందరం మాలధారుణమై చాలా సంతోషించే వాళ్ళం. ఈ రోజు వారు ఈ విధంగా దర్గాకు వెళ్ళడం అంటే, ఉపాసన గారు ఏదైతే వాయిస్ పెట్టారో అది కూడా మేము విన్నాము. బాధ అంటే ఏంటంటే, మీరు అన్య మతాలను గౌరవించొద్దని అయ్యప్ప మాలధారులు ఎవరు కూడా చెప్తలేరండి. మీరు అన్ని మతాలను, మన ధర్మం హిందూ ధర్మం ఏం చెప్పింది, అన్ని మతాలను గౌరవించమని చెప్పింది. మీరు అయ్యప్ప మాలలో అక్కడికి వెళ్ళడం తప్పని ఎందుకంటారంటే, శవాల దగ్గర కానీ సమాధుల దగ్గర కానీ
అయ్యప్ప నియమాలలో అలాంటి ప్లేస్లకు వెళ్ళొద్దు అనేది ఒక నియమం ఉంది. ఆ నియమానికి విరుద్ధంగా మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది. అందున మీరు వేరే మతాన్ని గౌరవిస్తున్నామన్న నెపంతో నీ మతానికి చెంది ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్న విజువల్స్ లో ఎంటర్ అయినప్పుడు చందనము విభూతిదారుడై ఉన్న రామ్ చరణ్ గారు దాన్ని తుడిపేసుకొని మరీ అక్కడ కూర్చోవడం జరిగింది. ముస్లింలను గౌరవిస్తూ సలాం వాలేకుం అన్న వ్యక్తి అయ్యప్ప మాలలలో మీరు ఉన్నారు కానీ మీరు ఎందుకు స్వామియే శరణమయ్యప్ప అక్కడ అనలేకపోయారు? అన్ని మతాలను గౌరవించాలని చెప్పి మీరు అంటున్నారు కదా, నువ్వు ఉన్న మతంలో ఉన్న అయ్యప్ప స్వామిని ఎందుకు గౌరవిస్తలేవు? ఆ మతంలో అయ్యప్ప మాలదారుడై వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా మీరు విజువల్స్ లో కనిపిస్తుంది మీరు బొట్టు తూడుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. మీరు దయచేసి అయ్యప్ప మాలదారు ఇంకొక వివాదం కూడా లాస్ట్ ఇయర్ వీరు అమెరికాకు న్యూ జెర్సీకి వెళ్ళినప్పుడు న్యూయార్క్ అక్కడికి వెళ్ళినప్పుడు మాలదారులై హైదరాబాద్ రాష్ట్రం నుంచి మాలదారులై అక్కడికి వెళ్లి ఫ్లైట్ దిగిన తర్వాత ఎప్పుడైతే ఆ షోకు వెళ్తున్న సమయంలో షూటు బూటు మీద కనిపించడం జరిగింది. అది కూడా ఒక వివాదమైంది పోయిన సంవత్సరం. అప్పుడు అక్కడ వారు ఏం సంజాయిషి ఇచ్చారంటే ఆ 21 రోజు మాలధారణ పూర్తి అయిపోయింది. మాలధారణ పూర్తి అయినాక ఇక్కడ మేము ఒక గుడికి వెళ్ళి మాలను అక్కడ సమర్పించి నేను ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నానని చెప్పి వాళ్ళ అనుయులు అక్కడ చెప్పడం జరిగింది. ఈ అయ్యప్ప మాల ధారణ అనేది మీకు ఎవరైతే గురుస్వామి మాల వేశారో ఆ గురుస్వామి గారిని అడగండి. రామ్ చరణ్ తేజ గారు 41 రోజు మండల కాల దీక్ష చేయాలి. మీకు బిజీ షెడ్యూల్ ఉంటే మిమ్మల్ని మాల వేసుకోమని ఎవరూ చెప్పరు. ఎందుకంటే మీరు 11 రోజులు 21 రోజు మాల ధారణ చేయడమే కాకుండా ఇలా ఇంతమంది లక్షలాదిగా అయ్యప్పలు మీరు పర్సనల్ గా మీరు ఏం చేసుకున్నా మాకు అభ్యంతరమే లేదు. లక్షలాదిగా అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటున్న ఉభయ రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ దేశంలో కూడా లక్షలాదిగా అయ్యప్ప మాలలు ధరించి అకుంఠిత దీక్షతోని శబరిమలకు వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరి మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు తిలకాన్ని ఇట్లా బొట్టును తూర్చుకోవడం అనేది చాలా బాధాకరం. తెలంగాణ అయ్యప్ప జేఏసీ నుంచి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబం అంతా ఇప్పుడు కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ రైస్ అవుతోంది. ఎందుకంటే కొంతమంది ఇక్కడ ప్రశ్నించడం జరుగుతోంది, అయ్యప్ప స్వాములు మొదట దర్శించుకునే దేవుడు ఎవరు, శబరిమల దర్శనం ముందు అంటూ కూడా క్వశ్చన్ రైస్ చేస్తున్నారు. సో దానికి సమాధానం ఇది కాదా అనేది కామెంట్ బాక్స్ లో కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అయ్యప్ప స్వామి వావర్ అనే వ్యక్తి ముస్లిం కాదండి, ఒక బందిపోటు. వావర్ అనే వ్యక్తి ఒక బందిపోటు దొంగ. ఆయన అయ్యప్ప స్వామి అడవికి వెళ్తున్నప్పుడు పులిపాల కోసం అతను అడ్డుకున్న వ్యక్తి. దాన్ని క్రియేట్ చేసేసి అక్కడ ఒక దర్గా స్థాపించి ఆ దర్గానే వావర్ స్వామి అని చెప్పేసి దాన్ని అలా క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఎవ్వరూ అయ్యప్పలు కూడా చాలా ఏళ్ల నుంచి అక్కడికి వెళ్తలేరు. ఎవరో తెలియని వాళ్ళు అక్కడికి వెళ్ళాలని చెప్పి ఇది ఒక ప్రచారంలో ఉంది కాబట్టి వెళ్తున్నారు. కానీ వావర్ అనే వ్యక్తి ముస్లిం కాదండి. అప్పట్లో ముస్లిం లేడు. మనం ముస్లింలు మన భారతదేశానికి ఎప్పుడు వచ్చినండి? మొఘల్ దండయాత్ర ఎప్పుడు జరిగింది? బాలకృష్ణ గారు అదంతా ఇంకొక కార్నర్ కి వెళ్ళిపోతుంది. ఒకసారి నేను మళ్ళీ ఇక్కడ హీరో రామ్ చరణ్ తేజ్ కి సంబంధించి ఇష్యూకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. హీరో రామ్ చరణ్ ఆఫ్ కోర్స్ ఏ తప్పుకైనా హిందూ ధర్మంలో ఒక పరిహారం ఉంటుంది, లేకపోతే ఒక సొల్యూషన్ ఉండే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. పూజ క్రతువులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు. సో ఇక్కడ కూడా మాలాధారణలో ఇప్పుడు ఒక ఇష్యూ తలెత్తింది అనుకున్నాం. దీనికి ఏమైనా ప్రక్షాళన కావచ్చు, లేకపోతే పరిహారం కావచ్చు, ఏమైనా ఉంటుందా?